మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే పండుగ అది. అక్కడ రొట్టె పట్టుకుంటే అన్ని పాపాలు హరించడంతో పాటు కోరిన కోరికలు ఫలిస్తాయన్నది అక్కడ భక్తుల నమ్మకం. అందుకే విశ్వాసానికి నమ్మకానికి నిర్వచనమైన భక్తుల కొంగు బంగారంగా మారింది నెల్లూరులోనే బారా షాహిద్ దర్గా. రొట్టెల పండుగ యొక్క విశిష్టత ఏంటో బిగ్ టీవీ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నెల్లూరులోని స్వర్ణాల చెరువు వద్ద ఉన్న బారా షాహిద్ దర్గా వద్ద ఉన్నాము. మొహరం నెల వచ్చిందంటే చాలు ఈ రొట్టెల పండుగ డేటు ఎప్పుడు అనౌన్స్ చేస్తారా అని దేశ విదేశాల్లో ఉండే భక్తులందరూ ఎదురు చూస్తుంటారు. ఈ వీరుల విజయ గాథకు నిలువుటద్దమైన రొట్టెల పండుగకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటుంటారు. అయితే ఒకసారి మనం ఈ యొక్క బారా షాహిద్ దర్గాలో ఉన్నటువంటి విశిష్టతగాని ఒకసారి మనం గమనిస్తే ఇక్కడికి అనేక మంది భక్తులు దేశ విదేశాల నుంచే కాకుండా అనేక చోట్ల నుంచి ఇక్కడికి చాలామంది వచ్చే ఈ ప్రతి ఏటా నెల్లూరులో జరిగే ఈ రొట్టెల పండుగకు ఎంతో విశిష్టత ఉందని కూడా చెప్తుంటారు. ఇది ముస్లిమ్స్లో పండుగ అయినా సర్వ మతాల వారు సమిష్టిగా ఈ పండుగను జరుపుకోవడం విశేషం. ఇక్కడ రొట్టె పట్టుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల యొక్క విశ్వాసం. అంతేకాకుండా ఈ పండుగ వెనక ఓ చారిత్రాత్మకమైనటువంటి కథనం కూడా దాగి ఉంది. ఒకసారి మనం కానీ దాన్ని గమనిస్తే 300 సంవత్సరాల క్రితం 12 మత గురువులు ఇస్లాంని వ్యాపించేందుకు నెల్లూరు ప్రాంతానికి వచ్చారు. అప్పట్లో జరిగిన పవిత్ర యుద్ధంలో భాగంగా ఈ 12 మంది వీరమరణం పొందారు. జిల్లాలోని కొడవలూరు మండలం గండవరంలో వీరి తలలు నరకబడి అక్కడి నుంచి దాదాపు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న నెల్లూరు చెరువు ఒడ్డుకు ఈ 12 మంది మొండాలను చెరువు వద్దనే సమాధి చేశారు. ఏదైతే మనం విజువల్స్లో చూస్తున్నామో ఈ సమాధులే ఆ వీరుల యొక్క సమాధులుగా చెప్తూ ఉంటారు. అయితే దీంతో పవిత్ర యుద్ధంలో వీరమరణం పొందిన వారికి ఇక్కడ బారా షాహిదులుగా కూడా ఆ పేరు వచ్చింది. ఏదైతే మనం విజువల్స్లో ఈ బిగ్ టీవీ విజువల్స్లో చూస్తున్నటువంటి బారా షాహిదులుగా పేరు పొందినటువంటి వీరమరణం పొందిన సమాధులు ఏవైతే ఉన్నాయో వీటిని బారా షాహిద్ అంటారు. అయితే అప్పట్లో తమిళనాడుకి చెందిన ఆర్కాట్ నవాబు భార్య అనారోగ్యంతో దీర్ఘకాలికంగా బాధపడుతుండేది అని చరిత్ర చెప్తుంది. అయితే దేశవ్యాప్తంగా ఎంతోమంది వైద్యం అందించినప్పటికీ రాణి ఆరోగ్యం కుదుట పడలేదు. ఆ సమయంలో రాణి కలలో ఓ బారా షాహిదులు కనిపించి నెల్లూరు చెరువు ఒడ్డున తాము సమాధులైన విషయం తెలిపారట. అప్పుడు వారికి దర్గా ఏర్పాటు చేయాలని ఆదేశించడంతో దాంతో అనారోగ్యంతో బాధపడుతున్న ఆర్కాట్ నవాబు భార్యతో కలిసి ఈ యొక్క బారా షాహిదులో సమాధులైన ఈ ప్రాంతానికి రావడం జరిగింది. బారా షాహిదులకు గుర్తింపు కలిగేలా పెద్ద దర్గాని నిర్మించి అక్కడే ఓ రాత్రి నిద్ర చేశారు. దీంతో అప్పటి వరకు దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాణి ఆరోగ్యం కుదుట పడటంతో అప్పటి వరకు పవిత్ర యుద్ధంలో తమ ప్రాణాలను కోల్పోయిన వీరు కోరిన కోరికలు తీర్చే బారా షాహిదులుగా పేరు ప్రఖ్యాతులు గాంచారు. అప్పట్లో నవాబు భార్య కోరిక తీర్చడంతో అక్కడ చెరువులో రొట్టెలు వదిలే సాంప్రదాయాన్ని కూడా అప్పటి నుంచే ప్రాచుర్యంలోకి రావడం జరిగింది. అయితే ఈ బారా షాహిదులను దర్శించి మొక్కులు తీరగానే ప్రతి సంవత్సరం మొహరం మాసంలో జరిగే ఈ రొట్టెల పండుగ సమయంలో రొట్టెల రూపంలో మొక్కులు చెల్లించడం ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ కోరికలు తీరిన వారు గుర్తుగా ఈ దర్గా సమీపంలోనే స్వర్ణాల చెరువులో రొట్టె వదిలి మొక్కు చెల్లిస్తారు. అలాగే కొత్తగా కోరికలు కోరుకునేవారు వాటిని అందుకొని తమ మనోవాంఛ తీరాలని మొక్కుకుంటుంటారు. మొక్కిన వారు ఆకాంక్షలు తీరితే మరుసటి ఏడాది వచ్చి రొట్టెని వదలటం ఇక్కడ ఆనవాయితీ. ఇలా ఇక్కడ రొట్టెల పండుగ మన దేశంలోనే ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర అనేక రాష్ట్రాలతో పాటు ఇతర దేశాలైన సౌదీ అరబ్ దేశాల్లో కూడా ప్రాచుర్యం సంతరించుకుంది. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తుల కోసం అధికారులు ఇప్పటికే అన్ని వసతులను కూడా సమకరిస్తూ ఇక్కడ ఉన్నటువంటి 5 రోజుల పాటు ఈ యొక్క పండుగను కూడా ఇటు రాష్ట్ర పండుగ కూడా దీన్ని గుర్తించడం జరిగింది. గుర్తించిన క్రమంలో ఈ యొక్క పండుగకి దేశ విదేశాల నుంచి భక్తులు అనేక మంది కుల మతాలకు అతీతంగా ఇక్కడికి అనేక మంది వస్తుంటారు. కాబట్టి ఈ బారా షాహిద్ దర్గాకి ఒక ప్రత్యేకత సంతరించుకుందని కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు మనం బారా షాహిద్ దర్గాలో ఉన్నాము. బారా షాహిద్ దర్గా అంటే అది ముస్లింలకు సంబంధించిన దర్గా అయినా కానీ సర్వమత సమానత్వానికి ఒక చిహ్నం అది. ఈరోజు మనం భారతదేశంలో ఎటువంటి పరిస్థితులు చూస్తున్నామంటే ఆంధ్ర వాళ్ళు తెలంగాణకు వెళ్ళినా, తెలంగాణ వాళ్ళు తమిళనాడుకు వెళ్ళినా,
తమిళనాడు వాళ్ళు కర్ణాటక వెళ్ళినా, కర్ణాటక వాళ్ళు కేరళకు వెళ్ళినా, గుజరాత్ వాళ్ళు మహారాష్ట్రకు వెళ్ళినా, మహారాష్ట్ర వాళ్ళు ఉత్తరప్రదేశ్కి వెళ్ళినా కానీ మీ ప్రాంతం ఏంది, మీ కులం ఏంది, మీ మతం ఏంది అని అడుగుతారు. కానీ బారా షహీద్ దర్గా అనేది ఒక మంచి ప్రాముఖ్యత గల దర్గా. ఇది మొహరం నెలలో మొహరం జియారత్ రోజు ఈ బారా షహీద్ దర్గా గంధం మహోత్సవం జరుగుతుంది. గతంలో మొదటి వాలాజా నవాబ్ ఉన్నప్పుడు ఈ బారా షహీద్ దర్గా ఈ 12 సమాధులు వెలుగులో వచ్చినాయి. మొదటి వాలాజా నవాబ్ గారి పీరియడ్లో వాళ్ళ కూతురుకు ఒక స్కిన్ డిసీజ్ వచ్చి ఆమె అనారోగ్యంతో బాధపడుతుంటే అతను దేశవ్యాప్తంగా దాన్ని దండోరా వేయించి ఈ బిడ్డకు ఎవరైనా కానీ నయం చేస్తే వాళ్ళు కోరినంత ధనం ఇస్తానని చెప్పి అతను దండోరా వేయిస్తారు. వేయించినప్పుడు ఎవరు పెద్ద పెద్ద వైద్యులు వీళ్ళందరూ వెళ్ళినా కానీ ఎక్కడ కూడా ఆ అమ్మాయికి ఆరోగ్యం కుదుట పడదనమాట. అప్పుడు ఏదైతే ఈ సొన్నాల చెరువు ఉందో దాని పక్కన రజకులకు సంబంధించిన ఒక ఘాట్ ఉంది. ఈ రజక సోదరులు బట్టలు ఉతుక్కొని ఇక్కడ చెట్లు ఉంటాయని చెప్పి ఇక్కడికి వచ్చి వాళ్ళు నిద్రపోతారు. నిద్రపోయిన తర్వాత అర్ధరాత్రి వాళ్ళకు ఒక కల వస్తుంది. ఈ చెట్ల పొదల్లో 12 సమాధులు ఉన్నాయి. ఆ సమాధుల దగ్గర ఉన్న మట్టిని తీసుకొని పోయి మీ వాలాజా నవాబ్కి ఇవ్వండి. ఈ మట్టి కానీ ఆమె శరీరం పైన లేపనం కానీ చేస్తే ఆమెకు సంపూర్ణమైన ఆరోగ్యం వస్తుందని చెప్పి వాళ్ళు నిద్రలో నుంచి బిత్తరిపోయి నిద్రలేసి ఇక్కడికి వచ్చి చూసేతలకు ఈ 12 సమాధుల దగ్గర ఒక పులి తన తోకతో ఇక్కడ ఉన్న చెత్తా చెదారాన్ని క్లీన్ చేస్తూ ఉంటుంది. పులిని చూడగానే వాళ్ళు భయపడిపోయి ఊళ్ళో పరిగెత్తుకుంటూ పోయి అక్కడ ఉన్న సైనికులకు చెప్పడం జరుగుతుంది. చెప్పిన తర్వాత ఏదైతే ఈ రజక సోదరులకు ఏ కళ అయితే వచ్చిందో దాని గురించి వాలాజా నవాబ్ తెలుసుకొని ఇక్కడి నుంచి ఈ 12 సమాధుల దగ్గర నుంచి మట్టిని తీసుకొని వాళ్ళ కూతురి శరీరం మీద లేపనం చేయగానే ఒక్క రోజులో ఆమె సంపూర్ణమైన ఆరోగ్యానికి పొందుతుందన్నమాట. ఆమె ఆరోగ్యవంతురాలు అయిన తర్వాత ఈ దర్గాకు దర్శనం చేసుకోవాలనే ఆలోచనతో వాలాజా నవాబు తన కూతుర్ని తీసుకొని కుటుంబ సమేతంగా వాలాజా నుంచి బారా షహీద్ దర్గాకు నెల్లూరుకు రావడం జరుగుతుంది. ఆయన వచ్చేటప్పుడు ఆయన తోడున్న సెక్యూరిటీ వాళ్ళు ఆహారాలను తయారు చేసుకొని ఒక 100 మంది 200 మందికి సరిపడే ఆహారాన్ని, అంటే ఆ రోజు ఆహారం అంటే రొట్టెలు తినేవాళ్ళు ఎక్కువ, ఆ రొట్టెల్ని తయారు చేసుకొని వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాలాజా నవాబ్ కూతుర్ని చూడడానికి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి కొన్ని వేల మంది ఇక్కడికి వచ్చేసి ఉంటారు. అందరికీ ఒకేసారి ఆకలి, అందరికీ ఒకేసారి దప్పిక వస్తుంది. కాబట్టి ఇలా రొట్టెలు తినేటప్పుడు ఈ జనాలు కూడా మాకు కూడా రొట్టెలు ఇవ్వండి అని చెప్పి అడగడం జరుగుతుంది. ఆ స్వర్ణాల చెరువులో పోయి అల్లా పేరు తీసుకొని ఆ రొట్టెలను ఇరగొట్టిస్తుంటే ఎంతమందికి ఇచ్చినా కానీ ఆ రొట్టెలు అయితే వాళ్ళ దగ్గర అలాగే మిగిలిపోతాయి. అప్పటి నుంచి ఈ బారా షహీద్ దర్గాలో ఏదైనా మనం కోరిక కోరుకుంటే ఆ కోరికకు సంబంధించిన రొట్టెను మార్చుకుంటే ఆ అల్లా దయ వల్ల ఖచ్చితంగా వాళ్ళ పనులు పూర్తవుతాయని చెప్పి విశ్వసించి ఈ దాదాపు 400-450 సంవత్సరాల నుంచి దినదిన అభివృద్ధి చెందుతూ ఎటువంటి పబ్లిసిటీ లేకుండా ఈరోజు 35 నుంచి 40 లక్షల మంది ఈ బారా షహీద్ దర్గా మొహరం జియారత్కు వచ్చే పరిస్థితి ఉంది. ఇకపోతే ఇస్లాంలో మాకు 2 పండుగలు, ఒకటి రంజాన్, రెండోది బక్రీద్. మనకు 3వ పండుగ లేదు. కానీ ఈ బారా షహీద్ దర్గాలో జరిగే మొహరం జియారత్ను రొట్టెల పండుగని నామకరణం చేసింది కూడా మా హిందూ సోదరిమణులు. ఎందుకంటే ఈ దర్గాకు వచ్చే భక్తుల్లో 100% హిందూ సోదరులు ఉంటారు. దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవాలా. ఎందుకంటే మనిషి శరీరానికి రూపం ఉంటుంది, కులం ఉంటుంది, మతం ఉంటుంది. శరీరం లోపల ఉన్న ఆత్మకు కులం మతం ఉండదు. కాబట్టి సర్వమత సమానత్వాన్ని చాటుకుంటూ సర్వమత సమానత్వాన్ని చిహ్నంలాగా ఇక్కడ సజీవంగా పెట్టిన ఈ బారా షహీద్ల దగ్గరికి కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా వీడికి వస్తుంటారు. అదేవిధంగా ఇక్కడ వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా, ఏదైతే సాంప్రదాయబద్ధంగా జరిగే కార్యక్రమాల్లో ఎటువంటి లోపం లేకుండా గత 10 సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్న కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి మీద ఈ బారా షహీద్ల ఆశీస్సులు ఉండబట్టే మళ్ళీ 3వసారి 35,000 మెజార్టీతో గెలిచినారు. కాబట్టి ఎవరు కూడా తమ కోరికలను తీసుకొని ఇక్కడికి వస్తే వాళ్ళ కోరికలు 1 సంవత్సరం తిరగని లోపల అన్నీ పూర్తి అవుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మొక్కుబళ్ళు తీసుకొని స్వర్ణాల చెరువులో రొట్టె మార్చుకొని దర్గా లోపలికి వచ్చి బారా షహీద్లకు దర్శనం చేసుకుంటూ వెళ్తున్నారు. ఖురాన్లో కూడా మనం విని ఉన్నాము, ఎవరైతే అల్లా మార్గంలో నడుస్తారో, ఎవరైతే న్యాయం కోసం, సత్యం కోసం తమ ప్రాణాన్ని త్యాగం చేస్తారో వాళ్ళకు షహీద్లు అంటారు, అమరులు అంటారు. షహీద్లను చచ్చిపోయిన వాళ్ళతో సమానంగా చూడకూడదని మన ఖురాన్లో కూడా అల్లా సుబ్హానహు వ తఆలా చెప్పి ఉన్నాడు. ఆ అల్లా, ఆ సర్వేశ్వరుడు వీళ్ళ ద్వారా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఎంతో మేలు చేస్తున్నారు. అల్లా సుబ్హానహు వ తఆలా రబ్బుల్ ముస్లిమీన్ కాదు, ఆయన రబ్బుల్ ఆలమీన్. విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద కరుణ కటాక్ష చూపించే వ్యక్తి అల్లా సుబ్హానహు వ తఆలా.
అలాగే మొహమ్మద్ ప్రవక్త రెహమతుల్ ముస్లిమీన్ కాదు, రెహమతుల్ ఆలమీన్, అంటే అందరి మీద కరుణా కృప చూపించేవాడు. కాబట్టి ఇస్లాం ధర్మం అనేది కూడా, ఇస్లాం ధర్మం అంటే ఎవరైతే ముస్లింలు ఉంటారో వాళ్ళు ఆ ధర్మాన్ని పాటించే వాళ్ళు 5 పూట్ల నమాజ్ చేసుకుంటూ మనకు సంబంధించి మనం చేసుకుంటాం. కానీ అల్లా యొక్క కృప ఇట్లాంటి ఎవరైతే మన సాహెబ్లు ఉండారో, ఎవరైతే పీర్లు ఉండారో వీళ్ళందరూ కూడా సర్వమత సమానత్వం కోసం పాటుపడిన వ్యక్తులు. కాబట్టి ఈరోజు ఈ బారా షహీద్ల దర్గా దగ్గర ఎవ్వరు కూడా ఇది ముస్లింల దర్గా కదా, మనం ఎందుకు వెళ్ళాలా, మనం హిందువులు కదా, మనం క్రైస్తవులు కదా అనే భావన కాకుండా మనమందరం కూడా శరీరాలు వేరైనా మా ఆత్మలన్నీ ఒకటే, ఈ ఆత్మలందరికీ కమాండింగ్ చేసేది పరమాత్ముడు ఒకటే అనే భావనతో ఇక్కడికి వస్తుంటారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని భారతదేశంలో, అందులో సింహపురి గడ్డలో మన నెల్లూరు జిల్లాలో ఉండడం మమ్మల్ని అందరికీ కూడా గర్వకారణంగా మేము భావిస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి వాళ్ళు కోరిన కోరికలను అల్లా సుబ్హానహు వ తఆలా యొక్క దయతో తీరాలని, తీరుగా రొట్టెల పండగ ఏదైతే ఉందో ఈ రొట్టెల పండగను మొహరం జియారత్ అని మనం చెప్తాము. మొహరం జియారత్ రోజు మా హిందూ సోదరులు ఈ మొహరం జియారత్ నోరు తిరగ రొట్టెల పండగని దానికి నామకరణం చేశారు. కాబట్టి రొట్టెల పండగ పేరుతో ఇది బాగా 10 మందిలో పోయింది. 17వ తేదీ మనం సొందల్ మాలి జరుగుతుంది. ఈ నెల 17వ తేదీ రాత్రి 11 గంటలకు సొందల్ మాలి జరుగుతుంది. అదేవిధంగా 18వ తేదీ తెల్లారుజామున 2 గంటలకు గంధం మహోత్సవం జరుగుతుంది. ఈ గంధం మహోత్సవానికి కడప పీఠాధిపతులు సయ్యద్ ఆరిఫుల్లా హుసేన్ గారు వస్తారు. అదేవిధంగా అమీనియా మసీద్ దగ్గర నుంచి ఈ గంధాన్ని కలుపుకొని ఈ గంధం అక్కడి నుంచి ఊరేగింపుగా తీసుకొని వచ్చి ఇక్కడ ఈ 12 సమాధులు, బయట ఉన్న 5 సమాధులకు లేపనం చేస్తారు. ఫాతిహా అయిన తర్వాత రొట్టెల పండగ ఏదైతే ఉందో రొట్టెల మార్పిడి కార్యక్రమం అది 19వ తేదీ స్టార్ట్ అవుద్ది. 20వ తేదీ తహ్లీల్ ఫాతిహా ఉంటుంది. అలాగే 21వ తేదీ ముగింపు సభ ఉంటుంది. మన బారా షహీద్ దర్గా చైర్మన్ గారు ఖాదర్ బాషా గారు, అదేవిధంగా బారా షహీద్ దర్గా కమిటీ సభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గిరిధర్ రెడ్డి గారి ఆదేశాలతో నారాయణ గారు, అదేవిధంగా ఆనం రామనారాయణ రెడ్డి గారి పర్యవేక్షణలో ఇక్కడికి వచ్చే భక్తులకు ఎటువంటి కష్టం లేకుండా, అందరినీ వాళ్ళ కష్టాలు ఇబ్బందులు లేకుండా అందరినీ సమన్వయపరుచుకుంటూ వాళ్లకు పర్యవేక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేస్తారని చెప్పి భక్తులకు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడికి వచ్చే మహిళలు కానివ్వండి, వాళ్ళకు టాయిలెట్స్ కానివ్వండి, బాత్రూములు కానివ్వండి, డ్రెస్ చేంజింగ్ చేసుకోవడానికి టెంట్లు కానివ్వండి, అదేవిధంగా ఒకవేళ వర్షం పడితే ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని కళ్యాణ మండపాలని కూడా ప్రభుత్వం వారు దాన్ని రిజర్వ్ చేసి పెట్టుండారు. వర్షం వచ్చినా కానీ 1 లక్ష 2 లక్షల మందికి ఆశ్రయం ఇవ్వడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ జరిగి ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరం తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మొదటి రాష్ట్ర పండగ ఈ రొట్టెల పండగ కావడము, అందులో ఈ రొట్టెల పండగ అంటే సర్వమత సమానత్వానికి నిదర్శనం. కాబట్టి దీని మీద ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి పెట్టుంది. కలెక్టర్ గారు, అదేవిధంగా కమిషనర్ గారు, ఇతర శాఖల అధికారులందరూ కూడా ఇక్కడ శక్తి వంచన లేకుండా వాళ్ళందరూ కూడా నెల ముందు నుంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నీ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి పర్యవేక్షణలో జరుగుతున్నాయి. ఇక్కడ వచ్చే ఏ భక్తుడు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ కూడా సంతోషంగా వచ్చి స్వామివారిని దర్శించుకొని ఇక్కడ ఫాతిహా చేసుకొని వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నారు. అస్సలాము అలైకుం. అందరికీ నమస్కారం. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, ప్రత్యేక ఆంధ్రప్రదేశ్లో కానీ రాష్ట్ర పండుగగా గుర్తింపు వచ్చినటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రం బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ. ఇది నెల్లూరు జిల్లాలో, అలాగే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్నది. అయితే ఈ యొక్క దర్గా యొక్క చరిత్ర ఏంటంటే, బారా షహీద్ అంటే 12 మంది షహీదులు ఒక యుద్ధంలో లోక యొక్క సర్వమత సమానత్వం కోసం ఆనాడు ఒక యుద్ధంలో పోరాడి, లోక కళ్యాణం కోసం పోరాడి ఈ యొక్క 12 మంది షహీదులు అవటం, ఆ గుర్రాలపై ఆ యొక్క శవాలు రావటం, ఇక్కడ అప్పటి ఉన్నటువంటి ఏదైతే మన నవాబుల పరిపాలన ఉన్నటువంటి వలజా నవాబ్ గారు ఏదైతే వాళ్ళ కుటుంబీసులు వీటిని యొక్క ఇక్కడ 12 మందిని స్థాపించడం, ఈ యొక్క స్థాపించిన తర్వాత క్రమేణా ఈ యొక్క భక్తుల రద్దీ ఏ విధంగా కొనసాగింది అంటే, రావటం ఇక్కడ 12 మంది షహీదులు ఉన్నారని చెప్పేసి కొంతమంది వచ్చి ఈ యొక్క ఇక్కడ దర్శనార్థం పోతూ ఉన్నారు. అయితే ఈ యొక్క రొట్టెల పండుగ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే, వాలజా నవాబు ఏదైతే దీనికి బాధ్యతగా వహిస్తున్నారు ఈ పక్క నెల్లూరు జిల్లా ప్రాంతం అంతా, అప్పుడు వాళ్ళ సతీమణికి ఒక వ్యాధి ఉంటే ఆ యొక్క వ్యాధి నయం కొరకు
ఇక్కడ దర్శనం చేసుకోవటం, ఆ రోజు ఘాట్లో పోయి తమ కోరిక కోరుకొని ఈ యొక్క వ్యాధి నయం వస్తే ఈ యొక్క వ్యాధి నయమైన తర్వాత మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ రొట్టి వదులుతా అని చెప్పి ఆ రోజు ఆయన కోరటం, ఆ కోరిన కోరిక మేరకు ఆ రొట్టి వదిలి తీసుకొని పోయి తన సతీమణికి తినిపించడం ద్వారా ఆ యొక్క జబ్బు నయం అవటం, తర్వాత మరుసటి సంవత్సరం ఆయన ఆ రొట్టెను వదులుతాడు. అలా ఈ యొక్క రొట్టెల పండుగ అనేక ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. అలాంటి సంఘటనలు జరుగుతూ ఒక సాంప్రదాయంగా ఈ యొక్క రొట్టెల పండుగ రావడం ఈరోజు భారతదేశంలో ఈ యొక్క భారత్ షహీద్ రొట్టెల పండుగ అంటే ఒక మంచి అద్భుతంగా ఉంది. కేవలం నెల్లూరు జిల్లానే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు, చుట్టుపక్కల రాష్ట్రాలతో కాకుండా భారతదేశంలో కాకుండా ఇతర దేశాల నుంచి కూడా ఈ యొక్క రొట్టెల పండుగ రావటం ఒక ఆనవాయితీగా జరుగుతూ ఉంది. సంవత్సరం ఈ యొక్క భక్తుల రద్దీ పెరగటం, కుల మతాలకు ప్రాంతాలకు పార్టీలకు అతీతంగా ఈ యొక్క భారత్ షహీద్ దర్గా రొట్టెల పండుగ జరుగుతూ ఉంది. అయితే ఈ సంవత్సరం అత్యంత అద్భుతంగా చేయాలని చెప్పేసి స్థానికంగా ఉండేటువంటి ప్రభుత్వ అధికారులు కానివ్వండి, ఈ యొక్క ప్రభుత్వం కానివ్వండి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని భక్తులకు వచ్చేటువంటి మౌలిక వసతుల కల్పనకు చాలా పెద్దపీట వేసి నిత్యం మేము చూస్తాము. అధికారులు పర్యవేక్షణ రెగ్యులర్గా జరుగుతూ ఉంది. ఈ యొక్క భారత్ షహీద్ దర్గా రాబోయే రోజుల్లో ఇంకొంత అభివృద్ధి చెంది ఈ యొక్క లక్షలుగా వచ్చేటువంటి భక్తులు కోట్లలో రావాలని చెప్పేసి ఇక్కడ స్థానికంగా ఉండే ఇటువంటి వాసులు కూడా కోరుకుంటూ ఉన్నారు. ఈ యొక్క భారత్ షహీద్ దర్గా నెల్లూరు జిల్లాకి ఒక తలమానికంగా మారింది ఈరోజు. కాబట్టి ఈ యొక్క కోరుకునే ప్రతి ఒక్కరు కూడా వచ్చే భక్తులకి వాళ్ళ కోరికలు ఫలించాలని చెప్పేసి మేము కూడా కోరుతా ఉన్నాం. మొహరం నెలలో జరిగే ఈ రొట్టెల పండగకి ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకత సంతరించుకోవడంతో ఈ యొక్క భారత్ షహీద్ దర్గా రొట్టెల పండుగని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించి ఈ యొక్క మొహరం నెలలో జరిగేటువంటి ఈ రొట్టెల పండగకి దేశ విదేశాల నుంచి అనేక మంది భక్తులు వస్తుండడంతో ఆ వచ్చేటువంటి భక్తులకి ఎలాంటి వసతులు కావాలో అలాంటి వసతులు కల్పిస్తున్న క్రమంలో ఈ నెల 17వ తేదీ నుంచి 21వ తేదీ వరకు 5 రోజుల పాటు జరిగేటువంటి ఈ పండగకి ఇప్పటికే ఏర్పాట్లలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులంతా కూడా నిమగ్నమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ క్రమంలో భారత్ షహీద్ దర్గాలో జరిగేటువంటి ఇక్కడ రొట్టె పట్టుకుంటే కోరికలు తీరుతాయన్న భక్తుల నమ్మకం ఏదైతే ఉందో ఆ నమ్మకానికి తగ్గట్టుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులంతా ఈ నాయకులంతా కూడా ఈ యొక్క భారత్ షహీద్ దర్గా జరిగే రొట్టెల పండుగ కూడా ఎంతో విజయవంతంగా చేస్తుంటారు. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు నుంచి. For more videos like this, subscribe Big TV channel.